రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ లైంగిక వేధింపుల వ్యవహారం రాజకీయంగా దుమారం రేపుతుంది. ప్రభుత్వ ఉద్యోగిని ఎమ్మెల్యే శ్రీధర్ తనను శారీరకంగా వాడుకున్నాడని, పెళ్లి చేసుకుంటారని మోసగించాడని, చిత్రహింసలకు గురిచేశాడని ఆరోపించింది. ఈ ఆరోపణలను అరవ శ్రీధర్ ఖండించారు. డీప్ ఫేక్ వీడియోలతో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఆ మహిళే టార్చర్ పెట్టిందని, తన కొడుకు శ్రీధర్ అమాయకుడని చెబుతుంది తల్లి. మరోవైపు అరవ శ్రీధర్ను అరెస్ట్ చేసే దమ్ముందా లేదా అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ పోస్టులు సంధిస్తున్నారు వైసీపీ నేతలు. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తనను లైంగికంగా వేధించారని ప్రభుత్వ మహిళా ఉద్యోగి ఆరోపించడంతో ఏపీలో కలకలం రేగింది. శ్రీధర్ ఎమ్మెల్యే అయ్యాక 2024 జూన్ 14న ఫేస్బుక్లో శుభాకాంక్షలు చెబితే ఆ తర్వాత తన గురించి అన్ని వివరాలు తెలుసుకుని న్యూడ్ వీడియో కాల్స్ చేయాలని వేధించారని ఆరోపించింది ప్రభుత్వ ఉద్యోగిని. దీంతో అప్పట్లో 20 రోజులు తప్పించుకుని తిరిగానంటూ వాపోయింది. జూన్ 14, 2024లో రైల్వే కోడూరు ఎమ్మెల్యే అయిన అరవ శ్రీధర్ గారికి నేను కంగ్రాచ్యులేషన్స్ చెప్దామని చెప్పేసి ఫేస్బుక్ ద్వారా మెసేజ్ చేయడం జరిగింది. అతను మొదటి రోజు అయినా సరే నాతో 2-3 గంటలు మాట్లాడారు. లాస్ట్లో అతని నెంబర్ నాకు ఇచ్చి నా నెంబర్ అతను తీసుకున్నారు. టెలిగ్రామ్ అనే యాప్లో నాకు మెసేజ్ చేశారు. నా గురించి అంతా తెలుసుకుంటూ వచ్చారు. అంటే నువ్వేం చేస్తూ ఉంటావు, ఎక్కడ ఉంటావు, నీకు పెళ్ళయిందా, నీ భర్త ఏం చేస్తాడు, పిల్లలు ఉన్నారా, ఇదంతా తెలుసుకుంటూ వచ్చారు. నా భర్త నాకు దూరంగా ఉంటున్నాడు అనేసి తెలుసుకున్నారు. నేను నా బాబుతో ఉంటాననేసి నేను చెప్పాను. అలా అనుకోవద్దు, నువ్వేం ఒంటరివి కాదు, నీకు నేనున్నాను, ఎటువంటి సిచ్యువేషన్ అయినా సరే నేను నీకు ఉంటాను అని చెప్పేసి నెక్స్ట్ డే నుంచే నాకు అటువంటి ప్రామిసులు చేయడం జరిగింది. అటువంటి భరోసాలు ఇవ్వటం జరిగింది ఆయన నుంచి. సరే అని చెప్పేసి నేను నార్మల్గానే మాట్లాడుతూ వచ్చాను. ఒక 2 రోజుల తర్వాత ఆయన నా న్యూడ్స్ అడగడం స్టార్ట్ చేశారు. వీడియో కాల్స్ చేయని చెప్పేసి బలవంతం చేయడం స్టార్ట్ చేశారు. ఇదంతా కరెక్ట్ కాదండి అనేసి నేను అన్నప్పుడు అతను చాలా ఫాస్ట్గా టర్న్ అయిపోయి సీరియస్ అయిపోయి నన్ను బెదిరించడం జరిగింది. ఇది నా కోడూరు, నా నియోజకవర్గం, నువ్వు ఒక చిన్న ఎంప్లాయీవి, నీకు ట్రాన్స్ఫర్ చేయాలన్నా సరే నేనే దిక్కు, నీ మీద ఎంక్వైరీలు వేయిస్తాను, నీ కొడుకు నువ్వు ఒక్కరే ఉంటారు, జాగ్రత్త మరి చూసుకో అని చెప్పేసి బెదిరించడం జరిగింది. అయినా కూడా నేను న్యూడ్స్ పంపలేదు. కానీ దాని తర్వాత నుంచి కలుద్దామని చెప్పేసి నన్ను చాలా టార్చర్ చేయడం జరిగింది. కలుస్తావా లేదా అని చెప్పేసి బెదిరించడం జరిగింది. నేను కలవను అని చెప్పేసి జూన్ 14 నుంచి ఒక 20 రోజుల దాకా నేను అసలు కలవను అని చెప్పేసి భయపడుతూనే చెప్పాను. భయపడుతూనే నేను ఇగ్నోర్ చేస్తూ వచ్చాను. భర్తకు దూరంగా ఉంటున్న తన గురించి తెలుసుకున్నాక ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మరింత ఎక్కువగా వేధించారని ఆరోపించింది వివాహిత. బాబుకు ఏమైనా అయితే తనను అడగవద్దని బెదిరించడంతో 2024 జూలై 9న తొలిసారి కలిసి కారులో వెళ్లారని, ఆ సమయంలోనే అత్యాచారం చేశాడని ఆరోపించింది. ఆ విషయం ఎవరికైనా చెబితే తన కుటుంబాన్ని నాశనం చేస్తానని హెచ్చరించారని ఆరోపించింది. నీ కొడుకు నువ్వు ఒంటరిగా ఉంటారు, చూసుకో, నీ కొడుకు ఏమైనా అయితే నన్ను అడగద్దు అనేసి భయపెట్టడం జరిగింది. సరే అని చెప్పేసి నేను జూలై 9, 2024లో ఫస్ట్ టైం కలిశాను అతన్ని. ఆయనే వచ్చేసి కారులో మా ఇంటి దగ్గరికి వచ్చి పిక్ చేసుకొని కడప రూట్ వెళ్దాం, కడప దాకా వెళ్దాం అనేసి చెప్పారు. కడప దాకా వెళ్లకుండానే రాజంపేట దగ్గర ఏదో పల్లె దగ్గర ఆపేశారు. మొత్తం డార్క్గా ఉంది ప్లేస్. ఎందుకండి ఆపారు అనేసరికి నాకు నువ్వు సెక్షువల్గా కావాలి అనేసి అడిగారు. లేదండి, నేను సెక్షువల్గా కుదరదు, నేను అలాంటి దాన్ని కాదు అనేసి చెప్పాను. నేను అలా చెప్పేలోపే నా ప్రైవేట్ పార్ట్స్ని టచ్ చేయటం, నన్ను బలవంతంగా దగ్గరికి తీసుకోవడం లాంటివి జరిగాయి. నేను కార్ డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేశాను. అతను నా జుట్టు పట్టుకొని వెనక్కి లాగేసి నన్ను గట్టిగా కొట్టారు. 2-3 సార్లు కొట్టారు. చాలా గట్టిగా కొట్టి కార్ సీట్ని అడ్జస్ట్ చేసేసి నా మీదకి వచ్చేసి నన్ను చాలా బలవంతంగా రేప్ చేయడం జరిగింది. నేను అరవడానికి ట్రై చేస్తుంటే నన్ను చాలా గట్టిగానే కొడుతూ వచ్చారు. అలా నా మీద ఫస్ట్ అటెంప్ట్ జరిగింది. నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి నేను దిగుతున్న టైంలో, నువ్వు ఈ విషయం ఎవరికైనా చెప్పినా సరే నువ్వు కొలాప్స్ అయిపోతావు, నీ ఫ్యామిలీ కొలాప్స్ అయిపోతుంది, స్పాయిల్ చేసిస్తాను అని చెప్పేసి నాకు చెప్పడం జరిగింది. అరవ శ్రీధర్ వల్ల 2024 ఆగస్టులో గర్భం దాల్చానంటున్న బాధితురాలు ఆ తర్వాత అబార్షన్ చేయించుకోవాలని ఎంతగానో ఒత్తిడి తెచ్చాడని, పలుమార్లు బెదిరించారని ఆరోపించింది. భర్తకు విడాకులిస్తే పెళ్లి చేసుకుంటానని నమ్మించిన ఎమ్మెల్యే శ్రీధర్ వల్ల తాను ఇప్పటికీ 5 సార్లు అబార్షన్ చేయించుకోవాల్సి వచ్చిందని చెబుతోంది. ఆగస్ట్ ఎండింగ్లో నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ అతని వల్ల వచ్చింది.
ఈ విషయం నేను అతనికి చెప్పాను. చెప్తే అబార్షన్ చేయించుకో వెంటనే అనేసి అన్నారు. నేను అబార్షన్ చేయించుకోవట్లేదు, నీ వల్ల నాకు ఇంత జరిగింది, నేను అబార్షన్ చేయించుకోవట్లేదు అంటే అప్పటికి నన్ను బెదిరించారు. నువ్వు అబార్షన్ చేయించుకుంటే నువ్వు బ్రతుకుతావు, నీ ఫ్యామిలీ బాగుంటుంది, నీ ఉద్యోగం బాగుంటుంది, లేకపోతే నా గురించి నీకు తెలుసు అని చెప్పేసి చెప్పడం జరిగింది. నేను అబార్షన్ చేయించుకోను, ఎట్టి పరిస్థితుల్లో అబార్షన్ చేయించుకోను అనేసి నేను వాదించాను. ఒక 2-3 సార్లు 2-3 రోజులు నన్ను బాగా బెదిరించి తర్వాత అష్యూరెన్స్ ఇచ్చారు. సరే, నీ భర్తకి నువ్వు విడాకులు ఇచ్చేసి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, మీరు ఎలాగా దూరంగానే కదా ఉంటారు, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, నీ భర్తకి నువ్వు విడాకులు ఇచ్చేసి అనేసి అన్నారు. అప్పటికి నేను ఒప్పుకోలేదు. అబార్షన్ చేయించుకో, ఇది అయితే ఫస్ట్ అబార్షన్ చేయించుకో అని చెప్పి నమ్మించడానికి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అనేసి నాకు చెప్పారు. నేను చాలా రోజులు చేయించుకోలేదు. అలా ఒక 2 months నాకు ప్రెగ్నెన్సీ ఉంది. దాని తర్వాత ఇంకా ఆయన కంటిన్యూస్గా బెదిరిస్తూ ఇంటికి వచ్చి కొడుతూ చేయించుకుంటావా లేదా అని చెప్పేసి టార్చర్ చేస్తూ ఫైన్ డే నేను అబార్షన్ చేయించుకున్నాను. ఆయన మాటలు నమ్మి నన్ను పెళ్లి చేసుకుంటానని ఆయన ఇచ్చిన అష్యూరెన్స్ని నేను నమ్మి నేను అబార్షన్ చేయించుకున్నాను. ఇలా ఈ 1.5 yearలో నాకు 5 అబార్షన్స్ అయ్యాయి ఆయన వల్ల. 1.5 ఏడాది కాలం నరకం చూపించిన అరవ శ్రీధర్ తన భర్తకు ఫోన్ చేసి విడాకులు ఇవ్వాలని బెదిరించారని ఆరోపించింది. జరిగిన విషయం తన భర్తకు చెప్పడంతో తనను వదిలేశాడని, బాబును తీసుకుని వెళ్లిపోయాడని వాపోతోంది. అందరినీ పథకం ప్రకారం దూరం చేశాక ఈ జనవరి 6న పెళ్లి చేసుకోరని, ఏం చేసుకుంటావో చేసుకో అని ఎమ్మెల్యే శ్రీధర్ బెదిరించారని ఆరోపిస్తోంది. పెళ్లి చేసుకోకుండా మోసం చేసిన ఎమ్మెల్యే శ్రీధర్పై న్యాయ పోరాటం చేస్తానని హెచ్చరించింది బాధితురాలు. ఎప్పుడు మా ఇంటికి రావటం, నాకు ఇష్టం లేదు అని చెప్పినా సరే నన్ను బలవంతంగా బయటికి తీసుకెళ్ళో లేకపోతే ఇంట్లోనో నన్ను కొట్టి మా వాళ్ళని బూతులు తిట్టి చాలా రకంగా నన్ను సెక్షువల్లీ అటెంప్ట్ చేయడం జరిగింది. నాకు తెలియని విషయం ఏంటంటే ఆయన నాకు తెలియకుండా మా వాళ్ళ నెంబర్స్, మా వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్, ఇంటి అడ్రస్లు ఇవన్నీ కనుక్కొని నా భర్తకి కాల్ చేసి నువ్వు ఆ పిల్లకి విడాకులు ఇవ్వాలి, విడాకులు ఖచ్చితంగా ఇవ్వాలి, లేకపోతే నిన్ను, నీ ఫ్యామిలీని, నీ కొడుకుని ఎవరిని వదలను, అందరినీ చంపేస్తాను అనేసి బెదిరించడం జరిగిందంట. ఇది నాకు తెలీదు, ఈ విషయం నాకు తెలీదు. నా భర్త నన్ను తర్వాత కాల్ చేసి అసలు ఏం జరుగుతుంది అక్కడ అనేసి అన్నారు. ఇలా జరుగుతుంది అనేసి నేను మా ఇంట్లో వాళ్ళకి చెప్పాను. ఇలా రోజు ఇంటికి వస్తున్నాడు, నన్ను కొడుతున్నాడు, నన్ను టార్చర్ చేస్తున్నాడు, ఫిజికల్లీ నన్ను చాలా వాడుకుంటున్నాడు అనేసి నేను చెప్పి ఏడ్చాను. వాళ్ళందరూ నాకు దూరం అయిపోయారు. నీ ఇష్టం వచ్చింది నువ్వు చేసుకో అనేసి నన్ను తిట్టేసి నాకు చాలా దూరం అయిపోయారు. మేము ఇంకా నీతో మాట్లాడడం అని చెప్పి నన్ను వదిలేయడం జరిగింది. ఇదంతా ఆయన ప్లాన్డ్గానే చేసినట్టున్నారు. మా వాళ్ళందరినీ నాకు దూరం చేయాలి అన్న ఒక ఉద్దేశంతో చేసినట్టున్నారు. అతను నాకు అష్యూరెన్స్ ఇస్తూనే వచ్చాడు, మ్యారేజ్ చేసుకుంటాను ఎక్సెట్రా అని చెప్పి. ఇలా వీళ్ళందరూ దూరం అయిపోయి నా గురించి ఎవ్వరూ అడగడానికి కూడా లేరు అని ఆయనకి ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ఈ 1.5 year నాతో ఉండి నన్ను ఇష్టం వచ్చినట్టు సెక్షువల్లీ వాడుకొని లిటరల్లీ నన్ను కొట్టి బలవంతంగా చాలా అంటే చాలాసార్లు చేసి January 7, 2026 ఒక 20 days ముందు నేను నిన్ను పెళ్లి చేసుకోను, నువ్వేం చేసుకుంటావో చేసుకో, నీ ఇష్టం వచ్చింది చేసుకో, నీ దిక్కున్న చోటు చెప్పుకో, నీ గురించి ఎవడొస్తాడో నేను చూస్తాను, నేను మాట్లాడతాను అనేసి నాకు చెప్పడం జరిగిందండి. ఈ 1.5 సంవత్సరం నేను నరకం చూశాను అతని వల్ల. తనపై ప్రభుత్వ ఉద్యోగిని చేసిన ఆరోపణలను ఖండించారు ఎమ్మెల్యే శ్రీధర్. డీప్ ఫేక్ వీడియోలతో దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తనను 6 నెలలుగా వేధిస్తున్న ఆమెపై తన తల్లి గతంలోనే పోలీసులకు ఫిర్యాదు చేసిందని తెలిపారు. దీని వెనుక ఎవరున్నారో తేల్చేందుకు న్యాయ పోరాటం చేస్తానన్నారు. ఏదైతే నా మీద తప్పుడు ప్రచారం, అదేవిధంగా తప్పుడు ఫేక్ డీప్ వీడియోలు ప్రచారం చేస్తున్నారో దానికి నేను సూటిగా ఆన్లైన్ క్వశ్చన్ అడుగుతున్నాను. నేను 2021 నుంచి సర్పంచ్గా 3 years కంటిన్యూగా సర్పంచ్గా పనిచేశాను. సర్పంచ్గా పనిచేసేటప్పుడు నా విలేజ్లో కావచ్చు, లేకపోతే పక్క పంచాయతీలు కావచ్చు, మండలంలో కావచ్చు, ఏ రోజైనా శ్రీధర్ ఇలాంటి తప్పులు చేస్తాడు, శ్రీధర్ పలానా తప్పులు చేస్తాడు, తప్పుడు వ్యక్తి అని నిరూపించండి. అదేవిధంగా ఈరోజు మా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ గౌరవ ఉప ముఖ్యమంత్రి కళ్యాణ్ సార్ దగ్గర ఆయన
అడుగుజాల్లో నడుస్తూ ఆయన పనితీరుపై దృష్టి పెట్టి ఆయన ఎట్లయితే ప్రజలకు సేవ చేస్తున్నారో అంతటికన్నా కొంచెం ఆయన దాంట్లో 1% ప్రజలకు సేవ చేస్తూ నా రైల్వే కోడ్ నియోజకవర్గంలో నేను పని చేస్తుంటే నాపైనే ఈ విధంగా దుష్ప్రచారం స్టార్ట్ చేయడం జరిగింది. ఏదైతే నేను ఈ వీడియోస్ ఫేక్ డీప్ వీడియోస్ దానికి నేను సూటిగా మరొకసారి వాళ్ళని అడుగుతున్నాను. ఈ 1.5 year నుంచి నేను చేసా అంటున్నారు కదా, నేను లాస్ట్ 6 months నుంచి నన్ను ఇట్లే హరాస్మెంట్ చేస్తూ ఉంటే మా అమ్మ వెళ్ళి పోయి పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చింది. కావున దానికి కూడా మళ్ళీ కూడా నేను దీని వెనక ఎవరున్నారు, ఎవరైతే ఈ వాంటెడ్గా చేస్తున్నారో కూడా నేను చట్టపరంగా కోర్టు నుంచే ఎట్లయితే దానికి తగిన చర్యలు తీసుకోవాలో అదేవిధంగా చర్యలు తీసుకొని. తన కుమారుడు ఒట్టి అమాయకుడని చెబుతోంది అరవ శ్రీధర్ తల్లి ప్రమీల. ఒకే కులం కావడంతో ఆ మహిళకు సాయం చేస్తే రాత్రిళ్ళు వచ్చి టార్చర్ పెట్టేదని ఆరోపించింది. ఎమ్మెల్యేగా శ్రీధర్కు వస్తున్న మంచి పేరును చెడగొట్టాలన్న దురుద్దేశం కనిపిస్తోందని, ఆమె వెనుక వైసీపీ లేదా ఇతరులెవరన్నా ఉన్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయన్నారు. నా బిడ్డ అంత అమాయకుడు ఇంకొకడు ఉండడు, అంత బుద్ధిమంతుడు నా బిడ్డను గప్పు పట్టించి నాశనం చేసింది. నా బిడ్డను టార్చర్ లోపల ఈ నైట్ పూట కూడా మా ఇంటికి వస్తూ ఉండింది. వచ్చి గుళ్ళ దగ్గర ఉండి ఎక్కడంటే అక్కడికి పోయేది, నా బిడ్డను రమ్మని చెప్పేది, మాకు ఫోన్ చేసేది. 1 గంటకు 2 గంటలకు 3 గంటలకు ఫోన్ చేసేది. మమ్మల్ని ఎట్టంటే అటు టార్చర్ పెడతా ఉండింది. బయటికి చేసి లాగాల ఇది ఎట్లా, దాని వెనకలు ఎవరుండారు, ఎవరు దీనికి మార్గం ఇస్తా ఉండారు తెలియడం లేదు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇస్తున్నారా లేకపోతే బయట ఇంకెవరన్నా ఉండే దాన్ని టార్చర్ పెడుతున్నారా, అది ఏమైంది తెలియకుండా నా బిడ్డను గప్పు పట్టించింది. వాళ్ళలో ఉంచి బయటికి తీయాలా, చెడ్డ పేరు రావాలా, నాశనం చేసి కంప్లైంట్ ఇచ్చినా కూడా నన్ను యాడ తీసుకుపోయి అరెస్ట్ చేస్తారో ఏమో అని భయపడి ఈ మాదిరిగా అది మమ్మల్ని ఇప్పుడు మీడియాకు తీసేసింది. తీసి చట్టం ప్రకారం మేము పోలీస్ కంప్లైంట్ ఇస్తే కూడా భయం లేకుండా మాకు ఫోన్లు చేస్తానే ఉండదు. 1 గంట కాదు 2 గంటలకు మాకు నిద్రలే, నా బిడ్డకు నిద్రలే, అన్నం సరిగా తినడంలే, దిగులు పడిపోయిన ఎందుకు ఇలా చేస్తుంది నాకు ఏమి తెలియదు, నేనేం చేసినాను అని చెప్పి నా బిడ్డ కొట్టుకుంటా ఉన్నాడు. నా బిడ్డ ఏదైతాడో ఎవరు నాకు తెలీదు, నా బిడ్డను జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తీరుపై వైసీపీ మహిళా నేతలు విమర్శలు సంధించారు. కూటమి ప్రభుత్వానికి ఎమ్మెల్యే శ్రీధర్ను అరెస్టు చేసే దమ్ముందా లేదా అని హోంమంత్రి అనితను ప్రశ్నించారు వరదు కళ్యాణి. బాధితురాలికి న్యాయం చేసే బాధ్యత మీకు ఉందా లేదా అని హోంమంత్రిని ప్రశ్నిస్తూ ఎక్స్లో పోస్ట్ చేశారు. ప్రజాప్రతినిధులే మహిళలపై వేధింపులకు పాల్పడుతున్నారంటే రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందో చెప్పాల్సిన పనిలేదన్నారు మాజీ మంత్రి రోజా. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కీచక పర్వంపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, హోంమంత్రి అనిత ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో మహిళా ఉద్యోగులకు రక్షణ లేకుండా పోయిందన్నారు మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మహిళా ఉద్యోగిపై చేసిన అత్యాచారమే ప్రత్యక్ష సాక్ష్యమంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు. దీనిపై ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, హోంమంత్రి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఎవరైనా మహిళల జోలికి వస్తే అదే చివరి రోజు అని మాట్లాడిన సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కీచక పర్వంపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలన్నారు మాజీ మంత్రి విడదల రజని. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదన్నది నిజమన్నారు.